హాయ్ ఫ్రెండ్స్, మీ రుద్రనిహాన్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మనం ఇప్పుడు పోర్ట్లో ఉన్నాము. సముద్రపు మత్స్యకారులందరూ కూడా 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు వేటకెళ్తూ ఉంటారు. అలా వేటకెళ్ళి తిరిగి వచ్చే సమయంలో కొన్ని చేపలు అయితే ఖరాబ్ అవుతాయి. అటువంటి చేపలు కూడా ఉపయోగపడుతున్నాయి మత్స్యకారులకి. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, ఐస్ మిషన్ అనమాట. ఐస్ మిషన్లో ఫుల్ క్రష్ చేసిన తర్వాత ఆ ఐస్ మిశ్రమాన్ని అంతా కూడా ఈ ఖరాబ్ అయిన చేపల మీద వేసి ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే బ్రో అని చెప్పి అడగగా, కొంతమంది అయితే చేపల మేతకు ఉపయోగిస్తారని, కొంతమంది అయితే ఆయిల్ తీస్తారని విచిత్రంగా చెప్పారు. అవి రేటు ఎంత ఉంటాయి బ్రో అని చెప్పి అడగగా వాళ్ళందరూ కూడా, ఏముంటుంది బ్రో, అవంతా కూడా కేజీ 10 రూపాయలు, 20 రూపాయలు, ఒక బాక్స్ అమ్మితే దాదాపుగా 200 రూపాయలు వస్తాయని చెప్పారు. ఈ గంగపుత్రులందరూ కూడా వేటకి వెళ్ళి వేటకి వచ్చిన చేపలన్నీ కూడా ఈ పోర్ట్లో మాత్రం అప్పచెప్పాలట. ఈ పోర్ట్లో అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. అప్పుడు వాళ్ళ ముఖాలు చూస్తే చాలా అంటే చాలా దీనంగా ఉంది. కానీ ఇంటికి వెళ్ళే ఆనందంలో వాళ్ళ ముఖాలు ఒక్కొక్కరు వెలిగిపోతున్నాయి. చాలా అలసిపోయారు పాపం వాళ్ళందరూ కూడా. గంగపుత్రులందరి కోసం ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ.